వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు. నువ్వెవరివో కానీ జరిగిందంతా చూసేశావు. నువ్వు గనక బ్రతికి ఉంటే నా ప్రాణాలకే ప్రమాదం. సరిత, అమ్మా సరిత, సరిత. ఏంటమ్మా? ఈరోజు నిజంగా నాకు శుభదినం. ఈరోజు నగరంలోని పెద్ద నేత, సమాజ సేవకులు భానుప్రతాప్ గారి దగ్గర ఉద్యోగం వచ్చింది నీకు. అవునమ్మా, ఇది నిజంగా నా అదృష్టమే అనుకోవాలి. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నేను అక్కడికి వెళ్ళింది డిబేట్ కోసం కదమ్మా. భానుప్రతాప్ గారితో పరిచయం అయింది అక్కడ. నన్ను చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారంటే వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. అవునమ్మా, మీ నాన్నగారు పోయిన తర్వాత ఇంటి బాధ్యత నీ మీదే పడిపోయిందంతా. తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించడంలో, పైకి తేవడంలో చూస్తుండగా నీ పెళ్లి వయసు దాటిపోతుంది చూడు. ఊరుకోమ్మా, నా గురించి వదిలేసేయి. తమ్ముడు యోగేష్ చదువుకుని తన కాళ్ళపై నిలబడగానే ఇంట్లో అంతా సర్దుకుపోతుంది. అవుననుకో అమ్మా. ఇంటికి పెద్ద కూతురు నేనే కదా, అవునా? అయితే మరి ఇవాళ నుంచి నేను నీ కూతురు కాదు, పెద్ద కొడుకు అనుకో. నన్ను ఆశీర్వదించు మరి. సుఖంగా జీవించు తల్లి. ఆ దేవుడు చల్లగా చూడాలి. నడు, బయట దాకా నేను వస్తాను. నడు, పదమ్మా. యోగేష్, నేను వెళ్ళొస్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ తల్లి. బస్సు చాలాసేపటి నుంచి రాలేదనుకుంటాను. చాలాసేపటి నుంచి రాలేదు. ఏమైంది? బాగా కంగారు పడుతున్నావు? అదే, ఎట్టి పరిస్థితుల్లోనూ టైంకి చేరుకోవాలి నేను. ఉద్యోగంలో మొదటి రోజు. ఏ ఆఫీస్లో ఉద్యోగం దొరికింది? భానుప్రతాప్ గారి ఆఫీస్లో. భానుప్రతాప్ గారంటే ఆ మహానాయకుడా? అవునండి. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. మరి అందరికీ దైవ సమానం ఆయన. మీరెప్పుడైనా కలిశారా ఆయన్ని? చాలాసార్లు. అయినా మరోసారి కలుసుకోవాలన్న కోరుకుంది. అదిగో బస్సు వచ్చేసింది. రండి సరిత గారు, రండి. నమస్తే సార్.
రావడంలో ఆలస్యం కాలేదు కదా? ఏమాత్రం కాలేదు. మీరు నిజానికి 10 నిమిషాలు ముందే వచ్చేశారు. థ్యాంక్ యూ సార్. చూడండి సరిత గారు, టైంకి విలువనిచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. సరిత గారు, మన ఆఫీస్కి వచ్చే వాళ్ళలో చాలామంది అదే కష్టాలు చెప్పుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి. అందరి అవసరాలు తీరుస్తానని నేను మాత్రం చెప్పలేను అనుకోండి. ఎవరికైనా అనిపించింది అనుకోండి వాళ్ళకి నేను ఉపశమనం కలిగిస్తున్నానని, అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకనేగా ప్రజలందరూ మిమ్మల్ని పూజిస్తారు సార్. మీరు మీ జీవితాన్నంతా ప్రజాసేవకే అంకితం చేశారు కదా. నేను కోరుకునేది ఇదే సరిత గారు. మీరు కూడా ప్రజాసేవకి అంకితం అయిపోండి. సరిత గారు, మన ఆఫీస్లో మీరు చేసే ముఖ్యమైన పని ఏమిటంటే, మన దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు కదా, వాళ్ళల్లో అత్యవసరమైన పని ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ అవసరాలు మనం ఏ విధంగా తీర్చాలో ఆలోచించాలి. సరిత గారు, వీళ్ళంతా చాలా ఆశ పెట్టుకుని మన దగ్గరికి వస్తారు కదా, వాళ్ళ ఆశలు నిరాశ కావడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. నేను నా ప్రయత్నంలో లోపం రాకుండా చూసుకుంటాను. అదే లేదు సరిత గారు, నేను మీకే అవకాశం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మీ సామర్థ్యం మీకే అవకాశం ఇచ్చింది. మరో విషయం, మన ఆఫీస్కి మీడియా వాళ్ళు, విలేకరులు, రిపోర్టర్లు వస్తూనే ఉంటారు. నన్ను మన ప్రతిపక్షాల గురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పేదాకా వదలరు వీళ్ళు. కానీ ఈనాటి దాకా విరోధుల గురించి తప్పుగా మాట్లాడలేదు నేను. సరిత గారు, అందుకే మీకు చెప్పేది ఇదే. నా విరోధులు ఎవరి గురించైనా సరే మీరు తప్పుగానో తప్పుడు వ్యాఖ్యలో అస్సలు చేయకూడదు. అదేంటి సార్? సరిత గారు, ప్రతిపక్షాలు మన తప్పులు ఎంచి చూపిస్తేనే కదా మనకి మన తప్పుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చేది. మన విరోధులు మన శత్రువులు కాదు, మన శ్రేయోభిలాషులు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. గత ఎన్నో ఏళ్లుగా మనం ప్రయత్నిస్తున్నాం, కానీ ఆ భానుప్రతాప్ని మాత్రం మనం గెలవలేకపోతున్నాం. ప్రతిసారి విజయం వాడిదే అవుతోంది. అర్థం కావడం లేదు. జనాలకి ఏం మందు వేశాడో కానీ దేవుళ్ళ పూజిస్తున్నారు, కొలుస్తున్నారు. మీరేమో హాయిగా తిని కూర్చుని మీ బరువు పెంచుకుంటూ నా బరువు తీసేస్తున్నారు. కొంచెం బయట తిరిగి అతని బలహీనతను ఏమిటో కూపి తీయండి బాబు. సార్, అతని దగ్గర కొత్త పిఏ చేరిందని తెలిసింది సార్ మాకు. ఆమె పేరు సరితా జోషి. అరే ముద్దపప్పు, ఇందులో కొత్త ఏముంది నాయనా? అదే సార్, తనతో స్నేహం చేసుకుంటే భానుప్రతాప్లోని బలహీనతలు ఏమిటో మనం సులువుగా తెలుసుకోవచ్చు కదా అని. ఇదేదో బానే ఉన్నట్టుంది. అలాంటిదేదో చెయ్యాల్సిందే. అలాంటిదేదో చెయ్యాల్సిందే. మీరా? పొద్దునేమైపోయారు? బస్ ఎక్కుతూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కనపడలేదు మీరు. ఎలా ఉంది ఉద్యోగం మొదటి రోజు? బానే ఉంది. ఎందుకుండదు? భానుప్రతాప్ గారు ఎంత మంచి మనిషో మీకు ఎలా చెప్పను నేను. అది నీకెలా తెలుసు? చూడండి, తన శత్రువుల్ని కూడా మిత్రువులుగా భావించే వ్యక్తి కన్నా మంచివాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి. అంటే దీని అర్థం చాలా తెలివైనవాడన్నమాట. మీ ఉద్దేశం? నా ఉద్దేశం, ఎవరైనా విరోధుల గురించి కూడా తప్పుగా మాట్లాడకపోతే మహా మనిషైనా అవ్వాలి, లేదా మహాసైతాను. అలా అయితే నేను చెప్పగలను, అతను మహా గొప్ప మనిషి అని. అయినా మిమ్మల్ని చూస్తుంటే భానుప్రతాప్ గారంటే చాలా ఆసక్తి ఉన్నట్టుంది. చాలా ఆసక్తి ఉంది. అందుకే ఓసారి కలవాలనుకుంటున్నాను. అదేం పెద్ద కష్టం కాదండి. మీరు ఎప్పుడు కలవాలనుకున్నా ఆయన కలవచ్చు. ఎందుకంటే భానుప్రతాప్ గారు నాకు ప్రత్యేకంగా ఈ విషయం చెప్పారు.
ఆయన్ని కలుసుకోవడానికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరంటే దుఃఖితులు, బాధితులు లేదా కష్టాల్లో ఉన్నవాళ్ళని. నా పరిస్థితి అలాంటిదేలే. కష్టాల పాలయ్యాను, బాధితురాల్ని కూడా. కానీ ఆ నిర్ణయం భానుప్రతాప్ గారే చేస్తారు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? కమల. నీ పేరేమిటి? సరిత జోషి. నాతో స్నేహం చేస్తావా? తప్పకుండా. కానీ ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. వస్తాను. నమస్తే. అరే వా, మమ్మల్ని గుర్తుపట్టేశారే. కానీ మనం ఇద్దరం మొదటిసారి కదా కలుసుకుంటుంది, అవునా? మీరు నిజమే చెప్పారు. నేను మామూలు ఆడదాన్ని, మీరేమో ఊళ్ళో పేరున్న పెద్ద నాయకులు. పేపర్లో మీ ఫోటోలు వస్తూ ఉంటాయి, టీవీలో రోజు ఇంటర్వ్యూలు. మిమ్మల్ని గుర్తుపట్టడం చాలా సులభం, అవునా? అవును, చూస్తుంటే మంచి ఇంటెలిజెంట్ లా ఉన్నారే. అమ్మా సరిత, వచ్చేసావా నువ్వు? ఈ పెద్ద మనిషి ఎప్పటి నుంచి చూస్తున్నారో నీ కోసం. మరి అమ్మా, నాన్నగారు పోయాక మనం ఎన్నెన్ని కష్టాలు పడ్డామో నీకు బాగా తెలుసు. ఉద్యోగం కోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగాను నేను. అప్పుడు ఏ నాయకులు మన గురించి పట్టించుకోలేదు. ఇవాళ నాకు భానుప్రతాప్ దగ్గర ఉద్యోగం రాగానే మీలాంటి గొప్ప నాయకులు మా ఇంటికి వస్తున్నారు. పిలవని పేరెంట్ అని. ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? ఏమనుకోకండి, కష్టాలు అలవాటైపోయి మా అమ్మాయి ఇలా నిష్ఠూరంగా మాట్లాడుతుందండి. ఏం పర్వాలేదండి, ఏం అనుకోవట్లేదు. నేనేమి తప్పుగా అనుకోవట్లేదు తన అన్న మాటలకి. మీరు మంచివారండి. ఇప్పుడే మీకోసం టీ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. అది మీ పేరేమిటన్నారు? సరిత, అవునా? అవును. సరిత గారు, విషయం ఏమిటంటే మేము నాయకులం కదా, దేవుళ్ళం కాదు. మేము అందరి క్షేమం తెలుసుకోవడానికి మమ్మల్ని ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా మేము చేస్తామండి. చూడండి, మీ దగ్గరికి వచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి. ఇదిగో బాబురావు గారు, మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. మరోసారి మా ఇంటికి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు? బాబురావు గారు, మీరు భానుప్రతాప్ గారి అతి ముఖ్య విరోధి. ఈ విషయం అందరికీ తెలుసు. మా ఇంటికి మీరు వచ్చిపోతున్నారని ఆయనకి తెలిసిందంటే ఆయన ఎలా అర్థం చేసుకుంటారో మీరే చెప్పండి. బాబురావు గారు, భానుప్రతాప్ గారు నాకు ఈ ఉద్యోగం ఆఫర్ చేసినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి అంగీకరించాను నేను. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆయన నీతి నిజాయితీ ఉన్న మనిషి అని. అది నేను కూడా మీకోసం మంచి ఆఫర్ని తీసుకొచ్చా. బాబురావు గారు, మీ నాయకుల రాజకీయాల్లో పడ్డం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా డబ్బుల కోసం ఆత్మాభిమానాన్ని అమ్ముకునే మనిషిని కాదు నేను. సరే, నాకు అర్థమైంది. అయినా సరే మీకు నేను ఇదిగో విజిటింగ్ కార్డు ఇస్తున్నాను. ఇదిగో, ఎందుకంటే మరి మీలాంటి ఆదర్శాలు ఉన్న కార్యకర్తలు మాకు కూడా చాలా అవసరం వస్తారు, చాలా ఉపయోగపడతారు. ఇదిగో తీసుకోండి. తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇక్కడ పెట్టి వెళ్తాను. ఆంటీ గారు, నేను వెళ్తున్నాను. టీ తాగి వెళ్ళండి. వద్దులేండి, మరోసారి వస్తాను. ఇవాళ ముహూర్తం బాలేదు. వస్తానండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. అమ్మా, ఆయన వెళ్ళిపోయారు. సరిత, నువ్వు చేసింది ఏమీ బాగాలేదు. ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో ఇలాగా ప్రవర్తించడం. నేను చేసిన దాంట్లో ఏం తప్పులేదమ్మా. లేదు, నువ్వు చేసింది సరికాదు. కమల గారు, మీరా? రండి.
అమ్మా, ఈవిడ కమల గారు. కమల గారు, ఈవిడ మా అమ్మగారు. నమస్తే. నమస్తే. ఇలా కూర్చోండి, టీ తాగుదురు. వద్దండి, నేను టీ తాగను. సరిత, నేను చెప్పేది బాబురావుని అలా పంపించేయడం సబబుగా లేదనిపిస్తోంది నాకు. కమల గారు, ఇందులో తప్పు మాత్రం ఏముంది? ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదే నువ్వు? ఆయన నాకేం చెప్పడానికి వచ్చారో నాకు బాగా తెలుసు కమల గారు. నన్ను భానుప్రసాద్ గారిని డబుల్ క్రాస్ చేయమని చెప్పడానికి వచ్చారు. అదంతా నీ ఊహ. చూడు సరిత, ఏ మనిషి గురించైనా మనం ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆ మనిషిని బాగా తెలుసుకోవడం చాలా ముఖ్యం సరిత. మా అమ్మాయితో వచ్చిన చిక్కే ఇదండి. ఎలాంటి నిర్ణయమైనా త్వరపడి తీసేసుకుంటుంది. అప్పుడప్పుడు అంతే. విధి లీలలు కూడా విచిత్రమైనవి. ఇవి మనిషికి నిజాలని అద్దంలా చూపించినప్పుడు వారి భ్రమ పటాపంచలైపోతుంది. అప్పుడు మనిషికి తన పనులకి బాధపడటం తప్ప ఇంకేం మిగలదు. కమల గారు, మీరు చెప్పేది నిజం కావచ్చు, కానీ నా ఉద్దేశంలో బాబురావు గారు భానుప్రతాప్ గారికి వ్యతిరేకంగా చెప్పడానికి వచ్చారు. కానీ భానుప్రతాప్ గారిని చూడండి, తన విరోధుల గురించి ఎప్పుడూ ఏమీ అనరాయన. సరిత, భానుప్రతాప్ గారు ఓ గొప్ప మనిషిని నువ్వెలా నిర్ణయానికి రాగలిగావు సరిత? కమల గారు, నేనేంటి, మొత్తం ఊరంతా అలాగే అనుకుంటోంది చాలా మంచివాడని. ఏదో నాడు మొత్తం ఊరంతా ఆయన్ని దుర్మార్గుడు అనుకుంటే అప్పుడు నువ్వు అలానే అనుకుంటావా? లేదు, ఆయన తప్పుడు పనులు చేస్తున్నప్పుడు చూస్తే తప్ప చెడు మనిషిగా నేను అనుకోను. చెప్పుడు మాటలు నమ్మే అలవాటు నాకు లేదు. ఇదంతా సరే కానీ మీరు అలా కూర్చోండి, ఇప్పుడే టీ తీసుకొస్తాను, సరేనా? కమల గారు వెళ్ళిపోయిందా? ఈవిడికి భానుప్రతాప్ గారితో ఏదో సంబంధం ఉందనిపిస్తోంది నాకు. సరిత, కమల గారు మీరా? ఆ మధ్య నా కారు పాడైపోయింది, అందుకే నేను బస్ స్టాప్లో కలుస్తూ ఉండేదాన్ని. నేను రా, వచ్చి కూర్చో. నిన్ను ఆఫీస్ దగ్గర దింపేస్తాను. లేదు కమల గారు, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ఎందుకంటే భానుప్రతాప్ గారు నన్ను ఇంటికే రమ్మన్నారు. సరే అయితే నిన్ను భానుప్రతాప్ గారి ఇంటి దగ్గరే దింపేస్తాను. మీకు భానుప్రతాప్ గారి ఇల్లు ఎక్కడో కూడా తెలుసా? భానుప్రతాప్ గారి ఇల్లు నాకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది? కమల గారు, మిమ్మల్ని మాట అడిగితే మీరు మరోలా అనుకోరు కదా? అనుకోను, అడుగు. కమల గారు, మీరు మిమ్మల్ని చూస్తుంటే విచిత్రంగా, మిస్టీరియస్గా అనిపిస్తోంది నాకు. విచిత్రంగానా? ఎందుకని? అదే, మీరు మొదటిసారి బస్ స్టాప్లో కనపడ్డారు, ఉన్నట్టుండి మీరు మా ఇంటికి వచ్చారు, మీకోసం టీ తీసుకొస్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చే లోపల మీరు మాయమైపోయారు. ఇవాళేమో మీరు కారులో వచ్చారు, బాబురావు గారు మీకు తెలుసు అంటున్నారు, మా బాస్ భానుప్రతాప్ గారు కూడా తెలుసు అంటున్నారు. మీరు ఏదైనా పత్రికలోనో మీడియాలోనో పనిచేయటం లేదు కదా?
లేదు, నేను ఏ మీడియాలోనూ పనిచేయట్లేదు. కానీ నీతో పనిచేయాలని మాత్రం అనుకుంటున్నాను. నాతోనా? మ్మ్. కానీ నాలో అంత ప్రత్యేకత ఏముంది? నిన్ను చూస్తూ ఉంటే నీతి, నిజాయితీ, దృఢ సంకల్పం ఉన్నదానిలా కనిపిస్తున్నావు. అందుకే నిన్ను అదిగో అదే భానుప్రతాప్ గారి ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. ఇదిగో బాబు, నన్ను భానుప్రసాద్ గారు రమ్మన్నారు. అర్జెంట్ పనుందని వచ్చానని చెప్తావా? సరిత గారా? ఆ, ఆయన ముఖ్యమైన పని వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. మిమ్మల్ని కూర్చోబెట్టమని చెప్పినారు. లోనికి రండి. ఆ, రండి రండి మేడం. ఇలా కూర్చోండి అమ్మా. ఇలా కూర్చోండి, టీ తీసుకొస్తాను. ఆ. టీ తీసుకోండి మేడం. ఈ ఫోటోగ్రాఫ్ కమల్ గారిది. కమల గారిదా? కమల్ గారిది. మా బాబు గారి ధర్మపత్ని. 6 నెలల క్రితమే స్వర్గస్థులయ్యారు కారు ప్రమాదంలో. ఏమిటి? చనిపోయిందా? సరిత గారు నమస్తే. నమస్తే. ఇదిగో సరిత గారు, నాకు అర్జెంట్ పని పడింది. ఓ వారం రోజుల దాకా ఊళ్ళో ఉండను నేను. మీరు చేయాల్సిన పనులను వివరిస్తాను. ఇలా రండి. సరిత గారు, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఓకే సార్. రండి మరి. ఎవరిని వెతుకుతున్నా సరిత? కమల గారు మీరా? ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. నువ్వు బాబురావు గారి దగ్గరికి వెళ్ళావా నా గురించి తెలుసుకోవడానికి? మీకెలా తెలిసింది? ప్రతి విషయం నాకు తెలిసిపోతుంది సరిత. నీ మనసులో ఏముందో అది కూడా నాకు తెలుసు. కమల గారు మిమ్మల్ని మాట్లాడగనా? అడుగు. కమల గారు, నేను భానుప్రతాప్ గారింటికి వెళ్ళాను. అక్కడ పూలదండ వేసున్న ఓ ఫోటో కూడా చూశాను నేను. అది భానుప్రతాప్ గారి స్వర్గీయ భార్య కమలా చౌదరి గారి ఫోటోట. కానీ తను అచ్చం మీలాగే ఉంది కమల గారు. ఆ ఫోటోతో మీకేమిటి సంబంధం? ఆ ఫోటోకి నాకు సంబంధం భానుప్రతాప్ గారు.
సరిత, మనమిద్దరం నించున్న చోట ఇదే స్థలంలో 6 నెలల క్రితం ఓ సంఘటన జరిగింది. నాకు తెలుసు సరిత, నీతో పాటు ఊరంతా భానుప్రతాప్ని దేవుళ్ళ కొలుస్తుందని. అందులో ఇంతే ఉంది. ఆయన దైవ సమానమైన వ్యక్తి. కానీ నేను చెప్పబోయే కథ మాత్రం ఒక దేవుడిది కాదు, ఓ రాక్షసుడిది. ఏంటి మీరనేది? అంటే మీరు భానుప్రతాప్ గారిని, కమల గారిని... సరిత, నా కథ ఇంకా నువ్వు విననే లేదు. అయితే చెప్పండి ప్లీజ్, ఏంటా కథ? మంజు అనే పేరున్న ఓ అమ్మాయి ఓ బీర్ బార్లో పనిచేస్తూ ఉండేది. పాపం తప్పనిసరి అయి ఉంటుంది. భానుప్రతాప్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తనకి వెలకట్టి ఆనందాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. తను ఒప్పుకోలేదు. అంతలో బలవంతం చేయబడింది. వాడి చేతుల్లోంచి అయితే తప్పించుకుంది. కానీ అదో ఎవరు నువ్వు? అది నా పేరు మంజు అండి. నేను బియర్ బార్లో డాన్సర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను. మరి ఆ ప్రమాదం నుండి మీరు మాత్రమే రక్షించగలరు నన్ను. ప్రమాదంలో ఇరుక్కున్నావా? నా దగ్గరికి వచ్చే బదులు నా భర్త భానుప్రతాప్ గారి దగ్గరికి వెళ్లాల్సిందే. అసలు ప్రమాదం ఆయనేనండి. ఆయన నుంచే నన్ను కాపాడాలి. ఏమిటి నువ్వు అంటున్నది? అవును కమల గారు, మీ భర్త ఎప్పుడు వచ్చే బీర్ బార్లోనే నేను పనిచేస్తూ ఉంటాను. ఓ రోజు మీ భర్త దృష్టి నా మీద పడింది. నన్ను... చెప్పు, తర్వాత ఏమైంది? ఆయన తన కామానికి నన్ను బలి చేద్దాం అనుకున్నారు. నేను ఒప్పుకోకపోయేసరికి ఆయన నన్ను ప్రాణాలు తీసేస్తానని బెదిరించారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తిరుగుబోతులా ఉన్నావు నువ్వు. ఏమిటి నీ ఉద్దేశం? నీ కట్టుడు కథలు నేను నమ్ముతాననుకున్నావా? నా భర్త గురించి నాకు బాగా తెలుసు. కమలా, నువ్వా? అది భానుప్రతాప్ అసలు స్వరూపం. కట్టుకథలు చెప్పకండి నాకు. మీరు అబద్ధం చెప్తున్నారు. భానుప్రతాప్ గారి మీద నెపం వేస్తున్నారు. ఎందుకు ఇలా ఆరోపణలు చేసి ఆయన్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారు మీరు? అసలు మీరెవరో చెప్పండి ముందు. నేను కమలా చౌదరిని, భానుప్రతాప్ భార్యని. నన్ను 6 నెలల క్రితం బ్రేకులు లేని కారుతో యాక్సిడెంట్కి గురి చేశారు. మంటల్లో కాలిపోయి మరి నాకెలా కనపడుతున్నారు? నీకు కనబడుతున్నది నీ భ్రమ మాత్రమే, కేవలం భ్రమ. కమల గారు, కమల గారు, సరిత గారు, మీరు ఒక ఆవిడ వెనకాల మీరు పరిగెత్తుకొచ్చారే, ఆవిడేనండి కమలా చౌదరి, భానుప్రతాప్ గారి భార్య. అందుకే నీ వెనకాల నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడేది? కానీ కమలా చౌదరికి యాక్సిడెంట్ అయిన కారు ఉంది చూశారు, అది కాలిపోయింది. కాలిపోయిందా? ఆ కాలిపోయిన కారే ఇప్పటిదాకా సిద్ధార్థ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉందండి. ఇదంతా ఏమిటో నాకేం అర్థం కావడం. బాబురావు గారు, ఇదో మర్చిపోలేని సంఘటన. కమలా చౌదరి మరణం యాక్సిడెంట్ కాదు, పెద్ద కుట్ర. దానికి కారణం మంజు. మంజునా? అరే మంజు అంటే ఆ హత్య చేయబడిన ఆ బార్ డాన్సరే కదా? అవును బాబురావు గారు, ఆ యాక్సిడెంట్ కి కారణం భానుప్రతాప్ గారు. ఆయన దైవ సమానంగా భావించాను నేనే కాదు, ఊళ్ళో అందరికీ అలాంటి అభిప్రాయమే ఉండేది ఆయన మీద. మీరు వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పాలి. కుదరదు సరిత గారు.
పోలీసులకి రిపోర్ట్ చేయలేను నేను. ప్రతిపక్ష నాయకుని కదా నేను. జనాలు తప్పుగా అనుకుంటారు. మీరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. నేనా? మీరే. ఎవరు మీరు? ఇన్స్పెక్టర్ గారు, నా పేరు సరితా జోషి. నేను భానుప్రతాప్ గారికి పిఏని. ఆ కార్ ఎందుకు చూస్తున్నారు? ఇది ఈ కార్లోనే కదా అంటే భానుప్రతాప్ గారి భార్య కమలా చౌదరి మరణించింది? అవును, పాపం ఈ కార్లోనే కమలా చౌదరి గారి యాక్సిడెంట్ అయింది. ఇన్స్పెక్టర్ గారు మరోలా అనుకోకపోతే అదంతా ఎలా జరిగిందో కొంచెం నాకు చెప్తారా? రండి, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కమలా చౌదరి గారికి కారు స్పీడ్గా నడపడం బాగా అలవాటు. నిద్రమాత్రలు కూడా అలవాటు ఉంది ఆవిడకి. ఏంటి? ఇదొక ర్యాష్ డ్రైవింగ్ కేసు అంతే మేడం. అందుకే ఫైల్ని క్లోజ్ చేసేసాం. భానుప్రతాప్ గారు లాంటి దేవతామూర్తికి ఎంత కష్టం వచ్చి పడిందో. ఇన్స్పెక్టర్ గారు, మీకు పూర్తి నమ్మకం ఉందా కారు నడుపుతున్నప్పుడు కమల గారు మత్తులో ఉండి ఉంటారని? నిజానికి కారు యాక్సిడెంట్ అవగానే నిప్పు అంటుకుంది. పోస్ట్ మార్టం కూడా ఏమీ మిగలలేదు. ఈ విషయాన్ని భానుప్రతాప్ గారు మాకు చెప్పలేక చెప్పారు. అసలు ఇంతకీ మీకేం కావాలి? ఇన్స్పెక్టర్ గారు, భానుప్రతాప్ గారు ఆదర్శాలున్న వ్యక్తి అని మీకు తెలుసు కదా. ఈ ఊళ్ళో పేరున్న నాయకులు కూడా. ఆయనకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో అంతకన్నా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. బహుశా ఇలా జరగచ్చేమో. అంటే ఇది యాక్సిడెంట్ కాకుండా ఒక పథకం అవ్వచ్చు కదా. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ రజత్ వర్మని, సిద్ధార్థ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ చెప్పు. ఏంటి సార్, అది కమల్ గారి కేసు రీఓపెన్ చేయబోతున్నాం. ఏంటి? కానీ ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది? సార్, అదేంటంటే ఈ కేసులో మీ పిఏ సరితా జోషి ఒక కొత్త మార్గం చూపించారు సార్. కొత్త మార్గమా? ఏమిటది? ఆవిడనేది ఏమిటంటే ఇది యాక్సిడెంట్ కాకుండా మీ విరోధుల పని నాకు కుట్రేమోనని. అవ్వచ్చు కూడా. అవును సార్, నేను కూడా ఆవిడ మాటల్ని నమ్ముతున్నాను. నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నీకెంత ధైర్యం? నా భార్య మరణించి 6 నెలలు అయిపోయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ తను ఒక యాక్సిడెంట్ లో మరణించిందని. పోలీసులు కూడా కూలంకుషంగా పరిశోధించారు. ఆ తర్వాతే వాళ్ళు కేసుని క్లోజ్ చేసేశారు. ఇప్పుడు కొత్తగా నీకేం కనపడిందని ఆ యాక్సిడెంట్ లో? కేసుని రీఓపెన్ చేయించడంలో నీ ఉద్దేశం ఏమిటి సరిత? చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. సంతోషించాల్సింది పోయి మీరు అనవసరంగా ఉద్రేకపడుతున్నారు. నా ఉద్దేశంలో పోలీసులు కేసును మూసేసి కమల్ గారికి అన్యాయం చేశారు. సరిత, నువ్వు ఒక సాధారణమైన ఆడదానివి. నువ్వు కష్టాల్లో ఉన్నావని నీకు ఉద్యోగం ఇచ్చాను తెలుసా నీకు? నిజం చెప్పాలంటే నీకు ఉపకారం చేశాను నేను. ఆ ఉపకారానికి నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే సరిత? ఏంటి సార్ మీరు అనవసరంగా వాదించక నాతోటి. నేనంటే అందరికీ అసూయ, కానీ నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి తెలుసా నీకు? నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి నా శత్రువులు విరోధులు రాత్రి పగులు అనేక పథకాలు ఇస్తూ ఉంటారు. పోలీసులు ఈ కేసుని రీఓపెన్ చేస్తే అప్పుడు నా విరోధులకి మరో అవకాశం లభిస్తుంది నన్ను దెబ్బతీయడానికి. ఘోరంతలు కొండంతలు చేసి నన్ను బజార్కి ఇడుస్తారు. ఇదిగో చూడు సరిత,
నీకు నేను చెప్పిన పనులని నువ్వు సరిగ్గా చేయగలిగితే చాలు. ఇంత చెప్పాక కూడా నువ్వు వినకపోతే నిన్ను మాత్రం క్షమించను. ఊహించని ప్రమాదాల్లో ఇరుక్కుపోగలవు, జాగ్రత్త. సరిత, నిన్ను కలుసుకోవాలనుకుంటున్నా. నేనే సరిత. ఆ రోజు మన మాటలు అర్థాంతరంగా ముగిశాయి. నీకు నేను చెప్పానుగా, మంజుని హత్య చేస్తుండగా భానుప్రతాప్ని నేను చూశానని. కానీ తర్వాత ఏమైందో నీకు చెప్పనే లేదుగా. జీవితమంతా మిమ్మల్ని ఓ దేవుళ్ళ పూజించాను. నెత్తిన పెట్టుకున్నాను నేను మిమ్మల్ని. నాకన్నా మీ మీద ఎక్కువ నమ్మకం ఉండేది. ఇవాళ నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని మట్టు పెట్టేశారు. కమలా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అది తప్పనిసరి అయిపోయింది. తనని నేను చంపకపోతే నన్ను లోకానికి మీ నిజస్వరూపం పూర్తిగా చెప్పేసేది. దాంతో భానుప్రతాప్ నీతి, నిజాయితీ, మర్యాదల ముసుగు తొలగిపోయి అసలు రూపం తెలిసిపోయేది. దేవుడు కాస్త రాక్షసుడవుతాడు. ప్రజలు నిన్ను అసలు గౌరవించలేరు. నువ్వంటేనే అసహ్యించుకుంటారు. ఇదిగో కమలా, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. నేను చేశాను. ఇప్పుడు నేను చేసింది నువ్వు తప్ప ఇంకెవరు చూడలేదు కమలా. నువ్వు నా భార్యవి. ఈ ఒక్క తప్పు క్షమించలేవా? తప్పైతే క్షమించేసేదాన్ని, కానీ ఇది పాపం. ఓ అమాయకురాలైన అమ్మాయిని బలవంతం చేయడానికి ప్రయత్నించావు. ఆమె నీకు లొంగిపోలేదని ఆమెని హత్య చేసేసావు. నిర్దాక్షిణ్యంగా హత్య చేసి తప్పైంది అంటున్నారా? నో మిస్టర్ భానుప్రతాప్, నీ నేరాలకి నీడనిచ్చి నేను పాపాన్ని మూట కట్టుకోలేను. అయితే నువ్వు? నేను కాదు, మీరే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ నేరాన్ని ఒప్పుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే కనుక నేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సరే కమలా, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఇప్పుడు బాగా పొద్దుపోయింది. తెల్లవారాకి వెళ్తే బాగుంటుంది. వెళ్ళి పడుకో. లేదు, నాకు నిద్ర రాదు. కమలా, నేను మాట ఇస్తున్నాను కదా, నేనే స్వయంగా వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. మీరే కనుక? ప్లీజ్ కమలా, విను. నీ మనసుని ఇంకా బాధ పెట్టను. నేను చేసిన దానికి పరిహారం చెల్లించడానికి సిద్ధమే. పొద్దునే ఈ విషయం తేలిపోతుంది. వెళ్ళి పడుకో. నడు. నన్ను ఒంటరిగా వదిలేయండి. సరే, నీ ఇష్టం. నా పేరు మంజు. నేను ప్రమాదంలో ఇరుక్కున్నాను. మీ భర్త వచ్చే బియర్ బార్లో నేను డాన్స్ చేస్తుంటాను.
ఆయన తన కామానికి నన్ను బలి చేయాలనుకున్నాడు. అసలు రూపం తెలిసిపోయింది. తెల్లారేలోగా దాని బతుకు తెల్లారిపోవాలి. ఆ విధంగా భానుప్రతాప్ నన్ను దారుణంగా చంపేశాడు. తన నేరాలకి ముసుగు పడిపోయింది. వాడి నేరాల్ని రుజువు చేయాలంటే నాకు సాక్ష్యాలు కావాలి. కమల గారు, భానుప్రతాప్ ఒక రాక్షసుడు. అతను బ్రతికి ఉంటే ఇంకెంతమంది ఆడవాళ్ల మానాభిమానాలతో ఆడుకుంటాడో తెలీదు. నిజమేంటో నాకు తెలిసింది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు నేను సేకరిస్తాను. అవును, కానీ వాడు చాలా ప్రమాదకరం. ముందే నీపై వాడికి అనుమానం వచ్చింది. నాకు పట్టిన గతి నీకు కూడా పట్టేలా వాడు చేస్తాడు. లేదు కమల గారు, అలాంటిదేం చెయ్యలేడు. ఇప్పుడు జరగబోయేదంతా భానుప్రతాప్కే జరుగుతుంది. మీకు న్యాయం లభిస్తుంది కమల గారు. ఈ పోరాటంలో నువ్వు ఒంటరిదానివి కాదు, నేను నీకు తోడుంటాను. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ పోరాటం ఎక్కడి నుంచి మొదలవుతుందా అని. ఈ మందులు వేసుకోండి. ఇదిగో. అమ్మా, నా భర్త క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యం కోసం చాలా డబ్బు కావాలి. మా అమ్మాయి తప్పనిసరి బార్లో డాన్స్ చేస్తుండేది. తన పనిలో తను చేసుకొచ్చేది. కానీ భానుప్రతాప్ తనని లొంగ తీసుకోవాలనుకున్నాడు.
కానీ మా అమ్మ ఇష్టపడలేదు. భాను ప్రతాప్ వాడి మనుషులు బలవంతం చేయబోయారు. వాడి అసలు స్వరూపం చెప్పేస్తానని బెదిరిస్తే మా అమ్మాయిని అడ్డు తప్పించేశాడు భాను ప్రతాప్. మమ్మల్ని కూడా నోరిప్పదని బెదిరించాడమ్మా. వాడు ఎంతకైనా తెగిస్తాడమ్మా. ఏమైనా చేయగలడు, వాడు ఏమైనా చేయగలడు. సరిత మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కాదు సేటు, ఇంతకు ముందు బాబురావు కూడా సరితింటికి వెళ్ళాడు. తనేమో బాబురావు ఆఫీస్కి వెళ్ళింది. దీనివల్ల మనకి తెలుస్తుంది ఏమిటంటే నేను నాగుపాముకి పాలు పోస్తున్నానని. ఆశ్చర్యం ఎందుకు కలుగుతోందంటే మంజు మరణాన్ని నాకెవరూ అంటకట్టలేదు. పైపెచ్చు పోలీసులకు కూడా తెలీదు. మరి ఈ విషయం సరితకెలా తెలిసింది? నేను అనుకునేది బాబురావు తనని కొనేసి ఉంటాడని. అంటే ఈ కుట్రలో బాబురావుకి భాగం ఉందన్నమాట. సరిత బాబురావు బ్రతికుండటం నా ప్రాణాలకే ప్రమాదకరం. రోగం ముదరకుండా మందేయాలి. ఈ టైంలో ఎవరై ఉంటారు? తెలీదమ్మా, నువ్వు నేను చూసొస్తాను. ఎవరు? మీరా? ఎందుకు వచ్చారు? భానుప్రతాప్ గారు మిమ్మల్ని రమ్మన్నారండి. ఈ టైంలోనా? అవునండి, ఏదో అర్జెంట్ పనట. వెళ్ళడానికి చెప్పండి, ఈ టైంలో నేను రాలేనని. నేను పొద్దునే వస్తాను. ఎవరది? ఎవరది? ఎవరు? కమలా చౌదరి గారా? మీరు? అవును, నేనే. కానీ మీరు మరి భయపడకండి. ఇంతకు ముందు కూడా నన్ను ఈ రూపంలో చూశారు మీరు. అవును, ఆ రోజు అక్కడ. అవును, అది నేనే. మరి మీరు ఇక్కడ మా ఇంట్లో? బాబురావు, జీవితం అంతా నా భర్తని దేవుడు అనుకుంటే
మిమ్మల్ని సైతాన్ అనుకున్నాను. కానీ మరణించిన తర్వాత నాకు తెలిసింది నా అంచనా తప్పని. నేను దేవుడు అనుకున్నవాడే సైతాన్ అయ్యాడు. సైతాన్ అనుకున్న మనిషి దేవుడిలా ఉన్నాడు. బాబురావు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. బాబురావు మా ఇంటికా? నేను మీ ఇంటికి వచ్చాను బాబు. ఇది మీలే కదా? ఇలా దారి తప్పావేంటి? చెప్తాను. నీతి, నిజాయితీ, గౌరవ మర్యాదలనే ముసుగు వేసుకుని ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్నావు కదా. ఆ ముసుగు త్వరలోనే తొలగిపోతుంది. లోపల దాగి ఉన్న అసలు రూపం అదే నేరస్తుని రూపం. భయంకర రూపం, ఆ నేరస్తుని రూపం అందరికి తెలిసిపోతుంది. ఎవరు చేయగలరా అలాగా? నేనే చేస్తాను బాబు. ఇంకెవరు చేస్తారు? నువ్వా? ఎలా చేయగలవు? అరే బాబు, నీ భార్య కమల కేసుని పోలీసులు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. దాంతో పాటే మంజు హత్య రహస్యం కూడా తేట తెల్లమైపోతుంది. పాప హత్య చేసావు కదా తన్ని. ఇదిగో చూడు, మంజుని హత్య చేసింది ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు సరిత ఇద్దరు కలిసి నన్ను హంతకుడిని మాత్రం చేస్తారు. సరిగ్గా చెప్పావు, చాలా చక్కగా చెప్పావు. కానీ బాబురావు, ఇది సాధ్యమవ్వాలంటే మీరిద్దరూ బతికుండాలి కదా. ఏంటి బాబు అంటే? సరిత నా వశంలోనే ఉంది. ఏంటి? నా అదృష్టం బాగుండి నువ్వే స్వయంగా నా దగ్గరికి వచ్చావు. బాబురావు, నువ్విక్కడి నుంచి బయటికెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. అతిథి మర్యాదలతో తీసుకెళ్ళండి ఎన్ని. ఈయనకి మన ఆతిథ్యం నచ్చకపోతే మీ భాషలో నచ్చ చెప్పండి. సరే సార్. మీరిద్దరూ ఆ కారు వైపు చూడండి. అదే కారులో కూర్చుని సుదూర ప్రయాణం చేయాలి మీరిద్దరు. ఆ కారు ఎంత దూరం వెళ్ళిపోతుందంటే తిరిగి రావడం అసంభవం. ఎందుకని? దీని బ్రేకులు తీసేశాం కాబట్టి. దాంతో బాంబులు కూడా పెట్టాం. డ్రైవర్ లేని కారు నడవడం మొదలు పెడితే మరింకా ఆగదు. వేటినైనా గుద్దుకోగానే మంటలు మొదలవుతాయి. ఏం బాబురావు, ఏం సరిత, ఎలా ఉంటుంది ప్రయాణం? అది మీరు ఊహించుకోండి, కానీ మీకేం జరగబోతోందో మీకే తెలీదు. ఓ అవునా? అంటే ఇప్పటికీ పగటి కలలు కంటున్నావా? ఈ చావు పందెంలో గెలిచి నన్ను సర్వనాశనం చేయవచ్చని. అరే లేదు భానుప్రతాప్, తనొక్కతే కాదు, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అవునా? కారులో కూర్చోబెట్టండి వీళ్ళని. రా.
భానుప్రతాప్, కమలని. కమలా, నిన్ను నేను చంపేశాను. నన్ను కాల్చి చంపేశావు. నా శరీరం కాలిపోయినా ఆత్మ మాత్రం కాల్లేదు, బతికే ఉంది. ఆ శాంతితో నీకు మరోసారి ఎదురయ్యే రోజు కోసం చూస్తూ. నేడు ఆ రోజు వచ్చేసింది. భానుప్రతాప్, నన్ను మాయ చేసిన విధంగానే నువ్వు సరితా బాబురావుల్ని వంచలేవు. నేడు నీ పాపాలకి శిక్ష పడే తీరుతుంది. నన్ను క్షమించు కమలా, ప్లీజ్ నన్ను క్షమించు. భానుప్రతాప్, దిక్కులు చూస్తావెందుకు భానుప్రతాప్? నీ పక్కనే ఉన్నాను. నేనే భానుప్రతాప్. ఇవాళ నీ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయి, చూసావా? మంజుని చంపడమే కాకుండా నన్ను కూడా చంపేశావు. నా శరీరం కాలి బూడిదైనా కానీ నా ఆత్మ అశాంతిగా న్యాయం కోసం అర్థిస్తోంది. నన్ను క్షమించు కమలా, నాపై దయ చూపించు కమలా, నాపై దయ చూపించు ప్లీజ్ ప్లీజ్. దయ్యా గుర్తుందా నీకు? ఏ విధంగా నా కారు బ్రేకులు ఫెయిల్ చేశావో తర్వాత దాన్ని పేల్చేశావు. నన్ను క్షమించు కమలా, నాకు అన్ని గుర్తున్నాయి. నేను తప్పు చేశాను కమలా, నేను తప్పు చేశాను. పాపం అదే తప్పుని నేను చేశాను. ఈ కారుకి బ్రేక్ దీంట్లో బాంబు కూడా ఉంది. ఈ కారుకి ఆగదు. దేన్నైనా గుద్దుకోగానే మంటల్లో ఎగిసి పడిపోతుంది. చెప్పు భానుప్రతాప్, ఎలా ఉంటుంది ప్రయాణం? పాపాత్ముడు దుర్మార్గుడైన భర్తని వదిలి మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నాలాగానే ఊరు మొత్తం ఓ దేవుణ్ణి రాక్షసుడిగా, రాక్షసుణ్ణి దేవుడు అనుకుంది. కానీ ఇప్పుడు నిజమేమిటో అందరికీ తెలిసిపోయింది. ప్రజల్ని కోరుకునేదేంటంటే నిజమైన అసలైన నాయకుల్ని గుర్తించమని. నాయకులు మంచివాళ్లైతే సమాజం బాగుపడుతుంది. లేదు అంటే వాళ్లే వినాశనానికి కారణమవుతారు. భగవంతుణ్ణి ప్రార్థించేది ఒకటే, సమాజంలో భానుప్రతాప్ లాంటి వాళ్ళని కాకుండా బాబురావు లాంటి నాయకుల్ని పుట్టించమని.